తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12 నుంచి 17 వరకు. అపోస్తలుడైన పౌలు తన యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని ఈ యొక్క వాక్య భాగంలో మనతో పంచుకుంటూ ఉన్నాడు. పూర్వము ఒకప్పుడు యొక్క స్థితి, ఒకప్పుడు తన యొక్క పరిస్థితి ఏంటి? దూషకుడు, హింసకుడు, హానికరుడును. దేవుణ్ణి దూషించాడు, సంఘాన్ని హింసించాడు, అంతేకాకుండా ఎంతో హానిని తలపెట్టాడు. పురుషులనేమి స్త్రీలనేమి అందరూ కూడా ఈడ్చుకొని బయటికి వచ్చి ఖడ్గముతో సంహరిస్తూ హీ క్రియేటెడ్ హవాక్ ఇన్ ద చర్చ్ అని రాసింది. అలాంటి వ్యక్తిని అసలు ఎవరైనా క్షమిస్తారా? అలాంటి వ్యక్తిని ఎవరైనా ఉపేక్షిస్తారా? అలాంటి జీవితం నాది అంటున్నాడు. అపరిమితముగా నేను సంఘమును హింసించితిని. ఒక మత ఛాందస్సవాదిగా ఉన్నాడు. నా మతము కోసము ప్రాణమైనా పెడతాను, అవసరమైతే ప్రాణమైనా తీస్తాను. అది ఆయన ప్రిన్సిపల్. ఒకప్పుడు మతం అనే పిచ్చి. ఏ మతము? యూదా మతం. ఆ విధమైనటువంటి జీవితంలో దేవుడు చూశాడు. ఆయన్ని దేవుడు ఎన్కౌంటర్ చేశాడు. హి ఎన్కౌంటర్డ్ పాల్ హు వాస్ సాల్ వన్స్ ఆన్ ద రోడ్ ఆఫ్ డెమస్కస్. ఈ హోల్ ఎపిసోడ్లో ఆయన మన జీవితంలో ఏమి చేస్తాడయ్యా అంటే, ఆయన ఒకే ఒక మాటని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అదేంటంటే గ్రేస్. చెప్పండి, కృప. మరియు మన ప్రభు యొక్క కృప. మన ప్రభు యొక్క కృప. కృప అంటే ఏంటి అనేది ఆయన వివరిస్తున్నాడు. 3 మాటలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిది, ఈ దేవుని యొక్క కృప ఎలాంటిదయా అంటే మనలను ఎన్నుకున్నటువంటి కృప. ఎలెక్టింగ్ గ్రేస్. ఏ గ్రేస్ ఇది చెప్పండి? ఎలెక్టింగ్ గ్రేస్. ఎప్పుడు దేవుడు ఎన్నుకున్నాడయ్యా సౌలును అంటే దమస్కు మార్గంలో కాదు. సౌలును పౌలుగా మార్చాలని, పౌలు ద్వారా ప్రపంచాలని వెలిగించాలనేది దేవుని యొక్క ఏర్పాటు అనేది అతడు తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే అది దేవుని యొక్క ఎన్నిక. అదే విషయాన్ని ఎఫెసీ పత్రికలో అంటున్నాడు కదా, జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఎందుకంటే తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన కృపకు తన మహిమకు కీర్తి కలుగునట్లు. ఆ మాట చదువుతుంటే అనిపిస్తుంది, దేవా నాలాంటి దౌర్భాగ్యాన్ని ఎన్నుకుంటే నీకేమి మహిమ వస్తాయా? దూషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను ఎన్నుకోవటం ద్వారా నీకు ఏమి మహిమ వస్తాయంటే, దేవునికి వచ్చే మహిమ నన్ను బట్టి కాదట, దేవునికి వచ్చే మహిమ ఆయన్ని బట్టి. ఎందుకంటే ఇలాంటి వాడి పట్ల కూడా చూపించిన కృపను బట్టి. The glory is because of the grace of God, not because of the greatness of the one who received the grace. దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో వాడిలో ఉన్న గొప్పతనాన్ని బట్టి కాదట దేవునికి వచ్చే మహిమ. ఇలాంటి వాడిని కూడా దేవుడు ఎన్నుకున్నాడా, అలాంటి వాడికి కూడా దేవుడు కృప చూపించాడా అని ఆయన కృపను బట్టి దేవునికి మహిమ వస్తుందట. తన కృప మహిమకు ఏమి కలుగునట్లు? కీర్తి కలుగునట్లు. కీర్తి అంటే ఏంటో తెలుసా? ప్రపంచమంతా చెప్పుకుంటారంట ఈయన కృప ఎంత గొప్పదయా అంటే, సంఘాలను హింసించిన వాడిని సంఘము కొరకు ప్రాణం పెట్టేవాడిగా చేశాడు. దూషకుడైన వాడిని ఇదిగో బోధకుడుగా చేశాడు. హింసకుడైన వాడిని ఇదిగో సంఘము కొరకు హింసింపబడి పానార్పణముగా పోయబడేవాడిగా ఆయన చేశాడు. ఇదండి ఆయన కృప. ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే నిన్ను నన్ను మనల్ని కూడా ఆయన ఎన్నుకున్నాడు. ఇందులో ఏముంది అంటే గ్రేస్. ఇట్ ఈస్ నాట్ ఎ ర్యాండమ్ సెలెక్షన్.
దేవుడేదో చీట్లు వేయలా, లేకపోతే దేవుడేదో ర్యాండమ్గా పిక్ చేయలా. అర్థమైందా? ఈ మధ్యలో సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా అంటున్నారు కదా, నా నేమ్ పిక్ అయిందన్న అంటున్నారు. ఏంటంట? పిక్ అయిందంట. పిక్ అవటం అంటే ఏంటి? ఒక 100 మందినో లేకపోతే 200 మందినో పేర్లు అక్కడ వేస్తారు, ర్యాండమ్గా ఒకటి తీస్తారు, ఓకే నీ నేమ్ పిక్ అయింది. దట్స్ నాట్ గ్రేస్. దేవుడు ఆ విధంగా ర్యాండమ్ పిక్ చేయట్లే మనల్ని. పర్సనల్గా, వ్యక్తిగతంగా దేవుడు మనల్ని ఏమై ఉన్నామో ఎరిగే ఎన్నుకున్నాడండి. దాన్నే కృపానామం. ఒకవైపు నేను దోషకుడును, హింసకుడును, హానికరుడని చెప్తూ అలాంటి నన్ను ఎన్నుకున్నాడు అని చెప్పినప్పుడు ఆ ఎంపికలో మనకేం కనిపిస్తుందండి? ఓ గ్రేస్. ఐఎమ్ అన్వర్ది, ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్. అసలు దేవుడు నా మీద కనికరము చూపించడానికి కూడా నేను యోగ్యుని కాదు. నేను ఏది చేశానో దానికి గనక దేవుడు గనక తూకం వేసి నాకు గనక ఇస్తే నాకు దొరికేదేంటి? కఠినమైన శిక్ష. నేను దేనికి అర్హుణ్ణో అది నాకు ఇవ్వనది దేవుని యొక్క కృప. దేనికి యోగ్యుని కాదో అది నాకు ఇచ్చింది దేవుని యొక్క కృప. ఈ మాట అర్థమైందా? నేను దేనికి అర్హుణ్ణి? శిక్షకు. అది నాకు ఇవ్వలేదు. నేను దేనికి అర్హుణ్ణి కాదు, అది నాకు దేవుడిచ్చాడు. ఇది మొట్టమొదటిగా ఆయన చెప్తా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఈరోజు మనము దేవుణ్ణి ఇదే కారణాన్ని బట్టి ఆరాధించాలంటే ఏమిచ్చాడయ్యా దేవుడు నాకు? ఏమిచ్చాడు దేవుడు నాకు? ఇల్లు ఇచ్చాడా? లేకపోతే నాకేమన్నా ఆస్తులు ఇచ్చాడా? ఉన్న ఆరోగ్యం కూడా లేదు, అనారోగ్యము, అప్పుల బాధలు, చుట్టూ ఎన్నో సమస్యలు. ఇలాంటి సమస్యల్లో దేవుడు నాకు ఏమి ఇచ్చాడని నేను ఆయన ఆరాధించాలి అంటే, ప్రియమైన వారులారా, అసలు నిన్ను ఎన్నుకున్నాడు అది దేవుని కృప. మన దౌర్భాగ్యత ఏంటో మనకు అర్థమైతే దేవుని కృప ఏంటో మనకి క్లియర్గా అర్థమవుతుంది.